2004 సంవత్సరం మే 7వ తారీఖు ఇప్పట్లాగే అప్పుడు కూడా ఎండలు మండిపోతున్నాయి. స్కూళ్లు కాలేజీలకి సెలవులు ఇచ్చేశారు. ఓటీటీ లేవు కాబట్టి ఇక వినోదం అంటే అందరికీ థియేటర్ గుర్తుకొచ్చాయి. అలా ఆ రోజు విడుదలైన సినిమాలో ఆర్య సినిమా ఒకటి. మార్నింగ్ షో డిబేట్ టాక్ వచ్చింది. వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ కావడంతో ప్రేక్షకులు కూడా వన్ సైడ్ రిజల్ట్ ఇవ్వలేకపోయారు. కట్ చేస్తే 125 రోజులు ప్రదర్శితమై టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసింది ఈ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అసలు ఈ కథ దర్శకుడు సుకుమార్ ఎవరి కోసం రాశారు, ముందుగా అనుకున్న టైటిల్ ఏందో ఇవాళ మనం తెలుసుకుందాం. కాకినాడలోని ఒక కాలేజీలో లెక్కల మాస్టర్ గా పనిచేసిన సుకుమార్ కి సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. ఆ ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం అందుకున్నారు. ఆ పని చేస్తూనే తాను కథ రాసుకున్నారు. అదే సమయంలో రాజు నిర్మాతగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న దిల్ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. దిల్ సినిమా సక్సెస్ అయితే నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా, కథ సిద్ధం చేసుకుని రాజు మాటిచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు రాజుని దిల్ రాజుగా మార్చేసింది. ఆ విజయోత్సవంలో ఉన్న ఆయన సుకుమార్ చెప్పిన కథ విన్నారు. బాగుంది గాని కమర్షియల్ గా హిట్ కాదేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు. పలు చర్చల అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాజు గారు. ఆ తర్వాత దిల్ సినిమా స్పెషల్ షోకి అల్లు అర్జున్ కూడా వెళ్లారు. అతని చలాకితనం, ఆశ చతురత చూసిన సుకుమార్ నా హీరో లాంటి క్యారెక్టరే ఇతనిదే అని అనుకున్నారు. మనసులో మాట దిల్ రాజుకి చెప్తే ఆయన వెంటనే వెళ్లి అల్లు అర్జున్ తో మాట్లాడారు. గంగోత్రి తర్వాత ఎన్నో కథలు విని విసిగిపోయిన ఆయన వీళ్ళు చెప్పేది రొటీన్ స్టోరీ అనుకుని వద్దన్నారు. ఎట్టకేలకు విన్నాక అదుర్స్ అన్నారు. అల్లు అరవింద్, చిరంజీవి సైతం ప్రాజెక్టుకు ఎస్ చెప్పారు. ఈ ట్రెండీ లవ్ స్టోరీకి నచికేత అనే టైటిల్ పెట్టాలనుకున్న చివరకు ఆర్య అని ఫిక్స్ చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేయడమే కాదు ఒక సీన్ లో కూడా కనిపిస్తారు. అలా 2003 సంవత్సరం నవంబర్ 19వ తారీఖున సినిమా లాంఛనంగా ప్రారంభమై ఆర్య సినిమాని 120 రోజులు పూర్తి చేశారు. దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబో మొదలైంది ఈ సినిమాతోనే. ఇప్పటి వరకు వారి ఆల్బమ్స్ అన్ని సూపర్ హిట్లే. ఫీల్ మై లవ్ అంటూ ప్రతి ప్రేమికుడు ఆ ప్రేమను ఫీల్ అయ్యాడు. తక్కదిమ్తో అంటూ చిందులు తొక్కాడు. ఆ అంటే అమలాపురం, ఆహా అంటే ఆహాపురం అంటూ అక్షరమాలకు కొత్త అర్థం చెప్పి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరితోనూ ఆడించారు, పాడించారు. ఈ సినిమాని 4 కోట్లతో నిర్మిస్తే ఫుల్ రన్ లో 25 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. అలాగే మలయాళం డబ్ చేసి విడుదల చేస్తే 35 లక్షల వరకు వసూలు చేయడమే కాదు అల్లు అర్జున్ కి అక్కడ అభిమాన గణమే ఏర్పడేలా చేసింది. అలాగే ఉత్తమ దర్శకుడిగా తొలి సినిమాతోనే సుకుమార్ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లేగా సుకుమార్, స్పెషల్ జ్యూరీ అవార్డు కింద అల్లు అర్జున్ కి, ఉత్తమ ఫైట్స్ కి రామ్ లక్ష్మణ్ కి, ఉత్తమ గాయకుడిగా సాగర్ కి నంది అవార్డు లభించాయి. ఆర్య సినిమా తర్వాత అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఆర్య 2, పుష్ప సినిమాలు వచ్చాయి. పుష్ప 2 సినిమా ఆగస్టు 15వ తారీఖున విడుదల కాబోతుంది. ఇలా ఆర్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంత సక్సెస్ అయిన ఈ సినిమాకి తొలుత అనుకున్న హీరో ఎవరో తెలుసా? అల్లరి నరేష్. ఆయన దృష్టిలో పెట్టుకుని సుకుమార్ ఈ కథ రాసుకున్నారంట. ఏమైందో ఏమో గానీ అది ఆయన వరకు వెళ్లలేదు. ఒక ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ గారు మాట్లాడుతూ సుకుమార్ 100% లవ్ సినిమా చేస్తున్న సమయంలో నన్ను కలిశారు. అల్లరి సినిమాలో మీ నటన నన్ను ఆకట్టుకుంది. ఆర్య కథ మీకోసమే రాసుకున్నానని చెప్పారు. ఎవరికి రాసి పెట్టున్న కథ వారి వద్దకు వెళ్తుంది. ఆయన దృష్టిలో పడ్డానంటే నటుడిగా నేనేదో చేస్తున్నట్టు లెక్క. ఆర్యగా అల్లు అర్జున్ కంటే బాగా ఎవరూ చేయలేరని అల్లరి నరేష్ కూడా ప్రశంసించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.